మర్రి రాజశేఖర్ ఎవరైతే చిలకలూరుపేట నుంచి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓటమి పాలై ఆ తర్వాతన దాంట్లో ఎమ్మెల్సీగా కొనసాగి ప్రస్తుతం ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినటువంటి మర్రి రాజశేఖర్ ఇప్పుడు తను కార్యకర్తలతోనూ మాట్లాడాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనకి చిలకలూరుపేట సీటు 2014లో వచ్చింది, 2019లో ఇవ్వలేదు, 2024లోనూ కూడా ఇవ్వలేదు. కాబట్టి అందుకు బదులుగా ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే అది తనని అవమానించడమేనని భావిస్తూ వచ్చారు. కార్యకర్తలు అదంతా క్రియాశీలమైన రాజకీయాలు అనుకున్నారు. ఇప్పుడు 2029కి వచ్చేటప్పుడు మళ్ళీ విడుదల రజని అక్కడికి వచ్చేయడంతో ఆగ్రహించినటువంటి ఆవేదన చెందినటువంటి మర్రి రాజశేఖర్ తన రాజకీయ భవిష్యత్తు కోసం రాజీనామా అస్త్రం ఎంచుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానంటూ ప్రకటించారు. అంటే ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు ప్లేస్లో ఆయనకి ఇస్తారు, లేకపోతే ఇద్దరు సర్దుకుని అక్కడ వ్యవహారం నడుపుతారో చూడాలి.